ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నజరేయుడైన ఆ యొక్క రక్తము, ప్రియమైన వల్లరా ఆ ప్రభువారి రక్తము మరి నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందండి. ఈ రోజున నిర్జీవమైన క్రియలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని పనులు చేస్తున్నారు కానీ ఉపయోగాలు లేవు. ఒక ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారు, వాటిలో గేమ్స్ ఆడుతున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంతవరకు కూడా కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు ఏ పని చేస్తున్నా అది ఉపయోగంగా ఉంటుందా, ప్రయోజనమా, నిష్ప్రయోజనమా అనేది కూడా ఆలోచన చేయాలండి. కావున అటువంటి నిర్జీవమైన క్రియలు కలిగిన వారు మారు మనసు పొందాలి. వాటి నుండి విడుదల పొందిన వారిగా ఉండాలండి. ఏ పని చేసినా అది ప్రయోజనకరంగా ఉండాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన వాళ్ళరా, అంతేగాని నీ పనికి విలువ లేకపోతే ఎలాగండి? నీ పని తగిన ప్రయోజనం లేకపోతే ఎలాగా? ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నీ క్రియలు నీతి క్రియలుగా ఉన్నాయా, నిర్జీవమైన క్రియలుగా ఉన్నాయా? నిర్జీవమైన క్రియలు పనికిరావు, అవి వ్యర్థమైనవండి, ఎవరికి కూడా ఉపయోగపడవు. ఆనాడు పేతురు అంటున్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాము నాయన, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వలేస్తాం. అంటే రాత్రంతా వారి ప్రయాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయిందండి, వ్యర్థమైపోయింది. అలాగే చాలామంది కొన్ని పనులు చేస్తారు కానీ అవి ఉపయోగం లేకుండా ఉంటాయి, పనికిరానివిగా ఉంటాయండి. కావున ఎటువంటి క్రియల్ని కలిగి ఉన్నావు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. జీవము గల దేవుణ్ణి సేవించుకోవడానికి ఆయన రక్తము మనల్ని, మన యొక్క మనస్సాక్షిని ప్రేరేపించాలండి. ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారి రక్తము జీవము కలిగినది, శక్తివంతమైనది. మరి అందుకనే ఆయన రక్తము చిందించడం ద్వారా ఎంతోమందికి రక్షణ కలిగింది. ఆయన ప్రాణత్యాగము, ఆయన చేసిన ఆ గొప్ప పని సమస్త మానవాళిని పాపము నుంచి విడిపిస్తుంది, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. కావున నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.